చేరలేనా నా పాదములు నీ కన్నములలో నిలిచియున్నవి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదటి నుంచి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసితిని. ఆయన సొక్కాయ అంచులు దేవాలయము నిండుకొనెను. ఆయన పైగా సెరూపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండిరి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 తన కాళ్ళను కప్పుకొనుసు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతగు యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేసుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుసు మందిరము ధూపము చేత నిండి ఉండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతగు యెహోవాను నేను కనులారా చూసి అనుకుంటా. అప్పుడు ఆ సెరూపుల్లో ఒకడు తన బలిపీఠం మీద నుంచి కారుతో తీసిన నుప్పును చేత పట్టుకునే వద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించని. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమైన నీ దోషము తొలగిపోయినను. ఒక పల్లెటూరు నుంచి ఒక ఆయన సిటీకి వచ్చాడట. సిటీకి వచ్చిన తర్వాత అక్కడ చాలా సంవత్సరాల క్రితం అసలు గొడుగు అంటే పల్లెటూరులో తెలీదు. సరేండి, ఒక ఆయన గొడుగులు అమ్ముతున్నాడట. ఒక ఆయన గొడుగులు అమ్ముకుంటే ఇదేంటి సార్ అన్నాడట. ఇదా, ఇది నీ దగ్గరుంటే వర్షం వస్తే తడవరయ్యా అన్నాడట. అలాగా, ఎప్పుడు వినలేదే ఈ మాట, నిజమేనా అన్నాడట. నిజమేనయ్యా, ఇది ఉంటే కనుక నువ్వు వర్షంలో తడవు, ఎండలో కూడా ఎండవయ్యా అన్నాడట. నిజమేనా అన్నాడట. నిజమేనయ్యా, ఇది నీ దగ్గరుంటే ఎండలో ఎండవు, వర్షంలో. సర్లే, మొత్తానికి డబ్బులు ఇచ్చేడు, తీసుకున్నాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ తెల్లారి వర్షం వస్తుందంట. వర్షం వచ్చేటప్పటికి ఇదిగో నా దగ్గర ఉందిగా తడవకుండా ఉండేదని కావాలంటే ఏంటంటే గొడుగు పట్టుకుని వర్షంలో నిలబడ్డాడట. మొత్తం శుభ్రం తడిసిపోయాడట. సరేండి, నేను పల్లెటూరు అని నన్ను మోసం చేసాడు ఈయనని వెళ్ళాడట. వెళ్తే పాపం ఆ సెంటర్లో అమ్ముతున్నాడు అంట ఆయన గొడుగులు. ఏమయ్యా, ఇది నీ దగ్గరుంటే వర్షంలో తడవరని చెప్పావు, ఇందాకడ వర్షం వచ్చింది, ఇది నా దగ్గరే ఉంది కానీ వర్షంలో తడిసిపోయానా అంటే ఆ గొడుగుని ఎలా పట్టుకున్నావు బాబు అన్నాడట. ఇదిగో ఇలాగ పట్టుకున్నానంటే, అయ్యో అలా కాదయ్యా, దాన్ని తెరవాలి. చూడండి, గొడుగు నీ దగ్గర ఉంది కానీ దాన్ని ఉపయోగించుకునే రీతిగా నువ్వు ఉపయోగించుకోలేదయ్యా. ఈ గొడుగు నువ్వు గనక తెరవగలిగితే అయ్యో ఇలా పట్టుకోవాలి, పట్టుకున్నప్పుడు ఆ వర్షం చూడండి రాకుండా చేస్తుంది, నిన్ను కప్పుద్ది, నిన్ను దాస్తుంది గొడుగు, ఎండ పడకోకుండా చేస్తుంది, నిన్నెంతో భద్రపరుస్తుంది గొడుగు అని చెప్పి ఇట్లాగండి అని వెళ్ళాడట. గొడుగు ఉందగాని ఉపయోగించుకునే రీతి తెలియలే ఆయనకి, ఇప్పలా. సరేండి, అవును, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, మనం ఉపయోగించుకునే రీతి తెలియాలి. ఏమండి, మనం ఎలాగ ఉపయోగించుకోవాలి, ఆయన్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలి, ఎంత భద్రత దేవుడి దగ్గర, ఎంత కాపుదల ఉంది, ఎంత దీవునుంది. చూడండి, ఎలాగూ మనల్ని ఆ గొడుగు ఎండ తగలకుండా వర్షం రాకుండా ఎలా కాస్తాదో మనం కూడా దేవుని చేత చూడండి చాలా కాయపడతాం. సరేండి, కాబట్టి పిల్లరా మనం ఉపవాస ప్రార్థనలో జరుగుతూ ఉన్నాయి. చూడండి, ఉపవాస ప్రార్థనలో చెప్పుకున్న వాక్యం ఏంటంటే, నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని శుక్రవారం మొదలు బిగించేసి ఈ వాక్యం చెప్పుకుంటా నేర్చుకుంటా ఉన్నాం. సరేండి, అవును, మన దేవుడు పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమని చెప్తా ఉన్నారు. ఏమండి, దేవుడి దగ్గరకు వచ్చి ఎన్ని సంపాదించుకుంటే ఏం లాభం అండి? దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత పరిశుద్ధత సంపాదించుకుంటే పరిశుద్ధులే పరలోకం వెళ్తారట. సరేండి, అవును. కాబట్టి ఒక భర్త ఖరారుగా ఉన్నప్పుడు భార్య నువ్వు కూడా ఖరారుగా నాలాగా ఉండు అని చెప్తున్నా న్యాయం ఉంది. భార్య ఖరారుగా ఉన్నప్పుడు నా భర్త నువ్వు కూడా నేను ఎలాగున్నా నువ్వు కూడా అలాగుండు అంటున్నా న్యాయం ఉంది. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఏమండి మనం కూడా చూడండి, భర్త ఎలా రకంగా నేను జీవించేస్తాను, నువ్వు మాత్రం ఖరారుగా ఉండమంటే అది ఎలాగుంటుందండి? బాగుంటుందా?
సరేండి. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎలాగ ఉండమంటున్నాడు ఆయన, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. బా, అది దేవుని ఆజ్ఞ, దేవుని ప్రేమ, దేవుడు చెప్పిన మనకు ఒక మంచి ఆలోచన. అది పరిశుద్ధులకే పరలోకం ఉంటుంది. నేను చెప్పాను కదా, పరిశుద్ధులకి మహా దేవుని శక్తి ఉంటుందండి. వారు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. సరేండి. మరి ఎలా ఒక పాపి ఎలా పరిశుద్ధులు అవుతారు? బైబిల్ ఎన్ని రకాలుగా చెప్పిందో. సరేండి. ఒక పాపులు ఎలా పరిశుద్ధులు అవుతారు చూడండి. మన పుడతాం పాపంలో కదా, మనం ఎలా పరిశుద్ధులు అవుతాం అంటే, నేను చెప్పాను ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూడండి, వాక్యం అనే ఉతక స్థానంతో చూడండి, అది ఆ కలంకమైనను ముడతైనను మరి అట్టిది ఏదైనా సరే చూడండి, ఆ వాక్యం అనే ఉతక స్థానంతో సంఘమును దేవుడు పవిత్రపరిచి చూడండి, వాక్యం అనే స్థానం, ఉతక స్థానం, వాక్యం వినటం ద్వారా, జాగ్రత్తగా వినటం ద్వారా, వాక్యం వినటం ద్వారా మనం ఏంటంటే పరిశుద్ధులు అవుతామంట. వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, వాక్యంలో ఎంత శక్తి ఉందంటే, ఒక పాపిని ఈ లోకంలో ఇంతమంది నసలైట్లు, ఇంతమంది కఠిన హృదయాలు మారిపోతున్నాయి అంటే వాక్యం ద్వారానే కదండి. వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడవచ్చట. సరేండి. మంచి ప్రవర్తన ద్వారా పరిశుద్ధపరచవచ్చు అంట. చూడండి, మన మంచి ప్రవర్తన ఉంటే మనుషులు పరిశుద్ధపరచబడతారట. చూడండి, ఇంకొకటి ఏంటంటే, శిష్యులైన వారితో కాలు కడిగిన సందర్భం ప్రభువారు ఏం చెప్పారంటే, మీరు పవిత్రులై ఉన్నారు కానీ అందరూ కాదు అన్నారు యోధ యేసుక్రీస్తు గురించి. అంటే యేసుని ఎమ్మడించడం ద్వారా పవిత్రులు అవుతాం, పరిశుద్ధులు అవుతాం. యేసుని ఎమ్మడించడం ద్వారా, లోకాన్ని విడిచిపెడటం ద్వారా ఏమంటే మనం పవిత్రులు అవుతాం. తర్వాత ఇంకొక మాట ఏమి నేర్చుకున్నామంటే, ఫలించే తీగి మరి ఎక్కువగా ఫలించేలాగున పనికిరాని తీగులను తీసివేయటం ద్వారా పవిత్రులు అవుతాం. మన పాపంలను మనం ఒప్పుకుంటం ద్వారా, నీతిమంతుడు నమ్మదగిన దేవుడు కాబట్టి సమస్త దుర్నీతి నుంచి తీసి మనల్ని పవిత్రులుగా ఒప్పుకుంటం ద్వారా పరిశుద్ధులు అవుతారు. యేసు రక్తము ప్రతి మనిషిని పవిత్రులుగా చేయను. సరేండి. యేసు రక్తం ద్వారా పవిత్రులుగా చేయబడతాయి. సరేండి. కాబట్టి పిల్లరా చూడండి, ఏంటంటే ఒక మనిషి పరిశుద్ధులు అవ్వాలి, అదే దేవుని వాక్యం. సరేండి. దేవుని వాక్యం ద్వారా మనం ఏం చేయాలంటే, పరిశుద్ధులుగా ఉన్నప్పుడు ఎంత కాపుదల ఉంటుందో. సరేండి. మనలో పరిశుద్ధత ఉన్నప్పుడు పరలోకానికి సిగ్నల్ చక్కగా ఉంటుంది. మనలో పాపం ఉందంటే మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళదు. సరేండి. కాబట్టి మారాలి, మనుషులు పవిత్రులు అవ్వాలి. దేవుని ఉద్దేశం, నేను పరిశుద్ధుణ్ణి, నాలాంటి రూపం మీకు ఇచ్చాను, నాలాంటి మనస్సు కూడా మీకు కావాలి. చూడండి. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే చూడండి, చక్కని భక్తి చేయాలండి. బాగా చూడండి, దేవుని మాటలు తీసుకోవాలి, దేవుని కోసం బ్రతకాలి. సరేండి. నువ్వు పరిశుద్ధులు అవుతుంది ద్వారా, నేను పరిశుద్ధుని అవుతుంది ద్వారా, తెల్లబట్టలు వేసుకుంటే పరిశుద్ధుని అవ్వలేను నేను. సరేండి. హృదయం అంతరంగంలో చేయి జీవితం చూడండి, దేవుని ప్రేమ, క్షమించే హృదయం, కస్టమర్ పెట్టుకుని మనసు లేకుండా ఉన్నట్టు అయితే చూడండి ఎంత దేవునికి ఇష్టలుగా ఉండిపోతాము. సరేండి. కాబట్టి ఇన్ని రకాలుగా పరిశుద్ధులు అవ్వచ్చు. ఒప్పుకుంటం ద్వారా, మనలో ఉన్న పనికిరాని తీగులు తీసివేయటం ద్వారా, యేసు రక్తం ద్వారా, ప్రభువుని ఎమ్మడించడం ద్వారా, వాక్యం అనే ఉదక స్థానం ద్వారా, మనం మంచి ప్రవర్తన ద్వారా పరిశుద్ధులు అవ్వచ్చు. యెషయా అని ఒక ఆయనకి దర్శనం వస్తుంది. అని కళ అంటే నిద్రపోయేటప్పుడు వచ్చేది, దర్శనం అంటే మెలకుగా ఉన్నప్పుడు వచ్చేది. సరేండి. ఆ దర్శనం వస్తా ఉంది. ఆ దర్శనంలో అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు ఆసీనులై ఉన్నారట. చూస్తున్నాడు ఆయన, నేను చూసి తిని అత్యున్నత సింహాసనం ఉందంట. చూడండి, మందిరంలో ఆ సింహాసనం మీద దేవుడు ఆసీనులై ఉన్నారు. చూడండి, ఈ యెషయా గారు చూసిన దర్శనంలో అత్యున్నతమైన సింహాసనం అట. ఆ సింహాసనం మీద ఆసీనుడై కూర్చుని ఉన్నారంట ప్రభు. చూశారట. చూసేటప్పటికి శరూపులు, చూడండి, కెరూబులు ఉన్నాయి, శరూపులు ఉన్నాయి, దేవదూతలు ఉన్నాయి. ఇన్ని రకాలు ఉన్నాయి అన్నమాట పరలోకంలో. ఈ కెరూబులు దేవునికి దగ్గరగా ఉంటాయి. దేవుడు సమీపంలో ఎగిరేవి కెరూబులు. దేవదూతలు చూడండి, అవి ఒక ప్రాంతంలో ఉంటాయి పరలోకంలో. ఆ దేవదూతలు ఎక్కువగా భూలోకానికి వెళ్తా వస్తా ఉంటాయి. చూడండి, వారి ప్రార్థనలు మోసుకొస్తా ఉంటాయి. చూడండి, యాకోబు దర్శనంలో కూడా ఆ నుచ్చిన మంచి దేవదూతలు ఏం చేస్తున్నాయట, దిగుతా ఉన్నాయి. చూడండి. కాబట్టి పిల్లరా,
మొత్తానికి చూడండి, ఈ సెరూపులకి 6 రెక్కలంట. 2 రెక్కలతో మొహం కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో కాలు కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో ఎగురుతున్నాయి. ఎగురుతా 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 ఏమన్నాయంటే, సైన్యములకు అధిపతగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సార్ నాతో చెప్తారా? సైన్యములకు అధిపతగు యెహోవా పరిశుద్ధుడు 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 అని చూడండి ప్రతిగానాలు చేస్తున్నాయంటండి. చూడండి, కంఠధ్వని ద్వారా ఆ కమ్మి పునాదులు కదిలిపోతున్నాయట. ధూపం అంతా మందిరంలో ఉన్నట్ట. దానికన్నా ముందర ఆయన సొక్కాయి అంచులు ఏమండి దేవాలయాన్ని చుట్టుకుని ఉన్నాయంటండి. ఆశీనులు అయి ఉన్నారు, కూర్చున్నారు కదా. ఆయన సొక్కాయి చూడండి అంగి వేసుకున్నారు అంటే పరలోకంలో మనం చదువుకుంటాం అంగి గురించి. దేవుడు ఆయన దట్టి కట్టుకొని అంగి వేసుకున్నారు. ఆయన సొక్కాయి అంచులు ఆ పరలోకం అంతా, ఆ దేవాలయం అంతా కూడా ఏముందమ్మా, ఆ కంఠధ్వని ద్వారా పరిశుద్ధుడు 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 దేవుడు సైన్యములకు అధిపతగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. వా, దేవుడు పరిశుద్ధుడండి. చాలా సంతోషించాలి. మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు. ఏమండి అలా ప్రతిగానాలు చేస్తున్నప్పుడు, ఆ ఎగురుతా ఉన్నప్పుడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు ఆయనకి చూస్తున్నాడు, కన్నులార చూస్తున్నాడు. కన్నులార చూస్తే ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, ఆ సమయంలో ఆ దర్శనంలో ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, ఆయన పెదాలు గుర్తొచ్చినాయి, ఆయన మాట్లాడే మాటలు గుర్తొచ్చినాయి, ఆయన ఏ ప్రజల మయాన్ని నివసిస్తున్నాడో ఆ జీవితం గుర్తొస్తా ఉంది. ఆయన పరిశుద్ధుడు కదా, నాలో పరిశుద్ధత లేదు కదా, నా పెదాలు అపవిత్రమైన మాటలు మాట్లాడినాయి కదా, అపవిత్రమైన మాటలు నేను మాట్లాడాను కదా. అది భార్యకాలం అవ్వచ్చు, యవన కాలం అవ్వచ్చు, ఏ కాలం అయినా అవ్వచ్చు. అపవిత్రమైన మాటలు మాట్లాడాను కదా, నేను పరిశుద్ధుని కాదు కదా. నేను అపవిత్రమైన మాటలు మాట్లాడలేవారు మాటలు విన్నాను కదా, వారి దగ్గర కూర్చున్నాను కదా, నేను కూడా మాట్లాడాను కదా, నేను నశించిపోయానని ఆయనకి చాలా బాధపడుతున్నాడు. అయ్యో ఆయన అంత పరిశుద్ధుడే, నేనేంటి పరిశుద్ధుని కాదు కదా అని ఆయన చూడండి అని నేను అనుకుంటాను. ఆ మందిరంలోంచి దేవుని ఆత్మ తరంగంలాగా వచ్చి అతను తాగుతున్నాయి. ఆయన స్థితి ఆయనకు అర్థమవుతుంది. చూడండి అని ఇక ఆగలిపోయాడు అతను. దేవుడు కన్నులారా చూస్తున్నాడు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుణ్ణి అయ్యో అని కేకేసాడండి. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును. ఎన్నో మాటలు మాట్లాడాను. ఏమండి ఈ పెదాలండి నిజంగా ఎంత ఘోరంగా ఉంటాయి తెలుసా? కొంతమంది పెదాలు చాలా ఘోరంగా ఉంటాయి. చూడండి ఎన్ని మాటలు మాట్లాడతాయో, లేని మాటలు మాట్లాడతాయి, కల్పించి మాట్లాడతాయి, వంకరగా మాట్లాడతాయి, బూతులు మాట్లాడతాయి, చెడు గురించి మాట్లాడతాయి, అబద్ధాలు మాట్లాడతాయి. ఈ పెదాలు 4 గురించి తీయాలంటే ఎన్ని మాటలు ఉన్నాయి బైబిల్. జీవ మరణాలు 4 వశం అంట. ఈ పెదాల వల్ల వచ్చే ఆదాయం అంట బైబిల్ సామెతల గ్రంథం చెప్తా ఉంది. చూడండి ఎలాగున్నాయి నీ పెదాలు? దేవుని స్తుతించే పెదాలుగా ఉన్నాయా? చెరువులు పరిశుద్ధుడు 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 అంటే అమ్మో దేవుడు ఎంత పరిశుద్ధుడు, నేను ఈయన కూడా పరిశుద్ధుడని వస్తుందిగా వస్తుంది మాట. నేను అంటాక సరిపోను అనిపించింది ఆయనకి. నేను ఆయన పరిశుద్ధుడిని అంటాక నేను ఎలా సరిపోతాను? ఏమండి మరి మనం దేవుణ్ణి మహిమ పరుతున్నామా? ఏమండి మీరు ఆలోచించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ పరిశుద్ధుడైన దేవుడిని మనం తృప్తిపరుస్తున్నామా? ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం పొగుడుతున్నామా? మన ద్వారా నువ్వు దేవుడిని నమ్ముకుంటున్న ద్వారా ఆ పరిశుద్ధుడికి మహిమ వస్తుందా? నేను కూడా అనాలనిపించింది ఆయనకి. యెషయాకి పరిశుద్ధుడు అనాలనిపించేటప్పటికి ఆయన మనస్సాక్షి గద్దిస్తుంది. నీ పెదాలు అపవిత్రమైనవి కదా, ఆ మాటలు మాట్లాడావు, ఈ మాటలు మాట్లాడావు, చెడిపోయిన మాటలు మాట్లాడావు, అపవిత్రమైన మాటలు మాట్లాడావు. చూడండి దూషణ మాటలు మాట్లాడావు, కాని మాటలు మాట్లాడావు. ఎలాగున్నాయి మీ పెదాలు? ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పెదాలు ఎలాగున్నాయి? ఎప్పుడన్నా అడిగావా దేవుని సన్నిధిలో? ఏమండి నీ కళ్ళు ఎలాగున్నాయి? దేవుణ్ణి అడిగావా ఎప్పుడన్నా? అయ్యో ఆ పరిశుద్ధిని నేను ఎలా చూడగలుగుతాను? నా కళ్ళుతో ఇంత పాపం ఉంటే, నా పెదాల్లో ఇంత దోషం ఉంటే ఆ పరిశుద్ధిని ఎలా చూడగలుగుతాను? సరండి కాబట్టి పిల్లరా ఆయన పరిశుద్ధుడు. ఎవరమైనా నేను అనలేనండి, నేను పరిశుద్ధుడు అని అనలేనండి అని ఈ స్వరూపులన్నీనేమో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కేకేస్తుంటే ఇతను అన్నాడు అయ్యో అన్నాడు.
నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. చూడండి, కాబట్టి చూడండి, నీ ప్రార్థన పరలోకం వెళ్ళాలంటే ముందల పెదాలు సరిచేయబడాలి. చూడండి, ఈ పెదాలు మంచి మాటలు మాట్లాడాలి. నీ పెదాలతో చేసిన ప్రార్థన పరలోకం వెళ్ళాలంటే నువ్వు ఎలా మాడితే అలా మాట్లాడటానికి వీల్లేదు. పరిశుద్ధుడైన దేవుడైనా చూడండి, ఆ దేవుడి సన్నిధిలో చూడండి ఎంత చూడండి చక్కగా పెదాలు చక్కగా ఉండాలంటే ఏం చేయాలండి? ఏంటంటే లిఫ్ట్కి వేసుకుంటారు కొంతమంది. అలా వచ్చి చక్కగా ఉంటాయా? ఏమండి పోనీ ఉంటాయేమో. ఏంటి పరలోకం వెళ్తుందా ఆ ప్రార్థన? ఏమండి, కాబట్టి పిల్లరా ఆయన అలా కేకేసి అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అనగానే ఒక చెరువు ఎగురుకుంటా వచ్చి చూడండి కారుతో తీసిన అక్కడ బలిపేట మీద నుప్పులు ఉందంట. ఆ నుప్పుని చేత్తో పట్టుకుని వచ్చి చూడండి అది నోటికి తగిలిచ్చిందంట. చూడండి ఆ నుప్పు అలాగ తగిలించగానే చూడండి అప్పుడు ఆ కెరూబు చెబుతూ ఉంది, అయ్యా ఇదిగో ఇది నీ పెదవులకు తగిలింది గనక నీ పాపములకు ప్రాయశ్చిత్తమైను, నీ దోషము తొలగిపోయిను. బా పడ్డాడు, ఏడ్చాడు అతను. అందుకనే పెదాలు కాల్చింది దేవదూత. ఆ శరీర బుద్ధి ఎండ ఎగురుకుంటూ వచ్చి పెదాలకు అంటించింది, ఇదిగో నీ పాపములకు ప్రాయశ్చిత్తమైను, నీ దోషములు. ఏమండి అంత నొప్పి పెదాలు తగిలితే ఏమవుద్ది? పెదం కాలిపోద్ది కదా. ఏమండి ఈ పెదం ఏమైపోద్దమ్మా? కానీ పెదం కాళ్ళ ఇక్కడ చూడండి పెదాలతో మాట్లాడిన మాటలన్నీ కాలిపోయినాయి, అపవిత్రత అంతా కాలిపోయింది. చూడండి బైబిల్లో ఉంది, బైబిల్లో ఒక మాట ఉంది, నా మాట అగ్ని వంటిది కదా, నా మాట బండలను పగలగొట్టు సుత్తి వంటిది కదా. నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని అయి ఉన్నారు. ఎవరమ్మా దేవుడు అంటే? దహించు అగ్ని. అగ్ని దేవుడు అంటే అగ్ని. ఎలా పరిశుద్ధులు అవుతారంటే చూడండి దేవుడు కాలుతుం ద్వారా పరిశుద్ధులు అవుతారు, దేవుడు తాగుతూ ద్వారా పరిశుద్ధులు అవుతారు, దేవుడు ముడతం ద్వారా పరిశుద్ధులు అవుతారు. చూడండి ఒక బంగారాన్ని, పాత బంగారాన్ని అది కొత్త బంగారం చేయాలంటే ఏం చేస్తారో తెలుసు? దాన్ని కొలువులో పెట్టి దాన్ని ఏం చేస్తారమ్మా? కొలువులో పెట్టి కాల్చి దాన్ని ద్రవ పదార్థం చేసి చూడండి ఏదో రకరకాలుగా చేస్తూ ఉంటారు. చూడండి ఆ బంగారాన్ని ఇతను చేసే వ్యక్తి ఆ బంగారాన్ని పుట్టమేస్తున్నప్పుడు ఒకటోసారి రెండోసారి అలా 7 సార్లు అలా పుట్టమేస్తున్నప్పుడు ఆ బంగారంలో అతని మొహం అద్దంలో ఎలా కాపాడద్దో ఆ మొహంలో అలా కాపాడే వరకు వేస్తాడట. ఆ తర్వాత దాన్ని తీసి చూడండి దాన్ని పనిముట్లుగా చేస్తున్నప్పుడు అది స్వచ్ఛమైన కొత్త బంగారంగా మళ్ళా మార్చబడుద్ది. ఇలా అవునండి, అది అగ్నిలోకి వెళ్ళాలి. లేదా ఒక పాపి పరిశుద్ధుడు అవ్వాలంటే అగ్ని తగలాలి. బైబిల్లో 3 బాప్తీసాల గురించి ఉన్నాయి. నీటి బాప్తీసము, పరిశుద్ధాత్మలో బాప్తీసము, అగ్ని బాప్తీసం అన్నది బైబిల్లో. చూడండి ఆది అపోస్తుల దినాలు మేడ పైన కూర్చుని ప్రార్థన చేసినప్పుడు అగ్ని బాప్తీసం పొందారు. అగ్ని జ్వాలల వలె అని ఉంటది అక్కడ బైబిల్లో అపోస్తుల కార్యాలు. చూడండి అవును పిల్లారా, చూడండి తాకబడాలి, కాల్చబడాలి. అప్పుడే చూడండి నీ పాపములో ఇది నీ పెదవులకు తగిలింది కనుక ఏమైపోయింది? నీ పాపములు ప్రాయశ్చిత్తమైన, నీ దోషములు తొలి. అప్పుడేమయ్యాడు? ఈయన నశించిపోయినని కేకలేసిన ఇప్పుడేమయ్యాడు? అగ్ని తగలగానే ఏమయ్యాడు? ఈయన పరిశుద్ధుడు అయ్యాడు. అప్పుడు పరిశుద్ధుడా అంటానికి అర్హుడయ్యాడు. ఏమండి అవును. కాబట్టి నేను సేవకు పంపించాలయ్యా, ఎవరిని పంపించాలంటే ఆయన అన్నాడు, నేనున్నానని నన్ను పంపుమని రమ్ము సంఘమా. ఆయన అంటున్నాడు నేనున్నాను. కాల్చబడగానే, అపవిత్రత పోగానే, దాని మీద మనస్సు పోగానే, అగ్ని చేత కాల్చబడగానే, పరిశుద్ధుడు అవగానే అతనుకున్న ఆశలు ఏంటంటే దేవుని కోసం సేవ చేయాలని, ప్రత్యేకించబడాలని, దేవుని సన్నిధిలో ఒక పనిముట్టుగా వాడబడాలని ఆయనకు వచ్చిన మంచి తలంపు అది. చూడండి అలాగే పిల్లరా మనం ఎన్ని సంవత్సరాలుగా చూడండి అపవిత్రమైన పెదాలతో, అపవిత్రమైన కళ్ళుతో, అపవిత్రమైన హృదయంతో నువ్వు ఆరాధన చేసిన దేవుడి దగ్గర ప్రతిఫలం ఉండదు. ఏదో చిన్న చిన్న దేవుడిని కార్యాలు చేయొచ్చు, కానీ నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఏమైపోవమ్మా? పరలోకం వెళ్ళాలంటే సరిపోవు. ఏమంటే ఎన్ని సంవత్సరాలైనా సరే కొంతమంది మాటలు మారరు, ఈ మాటలు మాట్లాడేస్తూనే ఉంటారు. మనం మారాలి.
పరిశుద్ధుని అనుకోవాలి. నేను చాలా సేవకి వెళ్ళిన కొత్తలో ఇజ్రాయెల్ విజయవాడలో నేను ఒక పెద్ద మీటింగ్లో కూర్చుని దేవుని సేవకులు జాషువా డానియల్ గారు ఆయన చెప్తున్నారు, ఆయన ప్రభువా అంటాకి నా నోరు తగింది కాదయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. అదిరిపోయాను నేను. ఇదేంటి ఇంత సేవకుడు, ఇంత పెద్ద నాయకుడు, ఇంత భక్తుడైనా ఈయనే ప్రభువా అంటాకి నోరు తగింది కాదు, అమ్మో ఇదేంటి ఇంత తగ్గించుకుంటున్నాడు ఏంటి ఈయన ఇంత భక్తి ఉందా అనిపించింది నాకు మనసులో. ఏమండి కాబట్టి పిల్లరా, కాబట్టి మనం మారాలి, కాల్చబడాలి, దహించబడాలి. చూడండి, మార్పులోకి రావాలి. యెషయా పశ్చాత్తాపడినప్పుడు ఎలాగూ దేవుడి కార్యం జరిగిందో పశ్చాత్తాపడాలి. కొన్ని దినాలు ఉండాలి, మందిరంలో కూర్చోవాలి, పాపం ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. అప్పుడే మనం పరిశుద్ధులు అవుతామండి. సరేండి, పరిశుద్ధుడు 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 అనగానే చూడండి, ఫస్ట్ అనలేకపోయాడు, ధైర్యం లేదు ఆయనకి. ఎప్పుడైతే ఆ చెరుపు వచ్చి కాల్చిందో అప్పుడు ఏం చేశాడంటే, ఈయన కూడా ఏం చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. నేను కూడా వెళ్ళిపోతానయ్యా, సేవకి వెళ్ళిపోతానయ్యా, నీ మాట తీసుకుని నేను అందిస్తానయ్యా. ఈయన కూడా పరిశుద్ధుడు అనే అర్హత వచ్చేసింది ఆయనకి. మనం కూడా పరిశుద్ధులు అనే అర్హత సంపాదించుకుందాం, మారు మనసు పొందుదాం. చూడండి, మారదామండి. ఎవరి కోసమో కాదండి మన చర్చికి వచ్చేది, మన కోసమేనండి. పాస్టర్ గారి కోసమో, పక్కన వాళ్ళ కోసమో, భార్య కోసమో, భర్త కోసమో, స్నేహితుల కోసమో కాదండి. నీ ఆత్మ రక్షణ కోసం రావాలండి. ఎవరికాలి హృదయపూర్వకంగా మొరపెడితే దేవుడు దీవిస్తాడు. చూడండి, అలా పరిశుద్ధులు మనం కూడా అవుదాం. ఏమండి, అవును, వాక్యం ఉదక స్థానం చేత పవిత్రులు అవుతారు, దేవుడిని అమ్మడించడం ద్వారా పవిత్రులు అవుతారు. ఏమండి, పనికిరాని తీగులు తీసుకుంటం ద్వారా పవిత్రులు అవుతారు, పాపం ఒప్పుకుంటం ద్వారా పరిశుద్ధులు అవుతారు, యేసు రక్తం ద్వారా పవిత్రులు అవుతారు. తర్వాత ఏంటంటే దేవుడు కాలుతం ద్వారా పవిత్ర. మనం కూడా ఇవన్నీ కూడా ఆలోచించి మనం కూడా పరిశుద్ధులు అవుదాం. పరిశుద్ధులకే పరలోకం, పరిశుద్ధులకే దేవుడు ఎత్తుకుంటాడు. పరిశుద్ధుల్ని కాపాడు ఎంత కాపుదలు ఉంటుందో చెప్పడానికి లేదు. చూడండి, దేవుడు నమ్ముకుని నువ్వు ఏదో అవ్వద్దు. చూడండి, నువ్వు పరిశుద్ధుడు అవ్వు, పరిశుద్ధురాలవు, ఆశీర్వాదాలన్నీ నీయే. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లారా. మీరు వాక్యం విన్నారు కదండి, ఈ వాక్యం మీలో ఫలించలాగున, ఈ వాక్యం మిమ్మల్ని నడిపించలాగున నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీ చేతులు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ పెట్టుకోండి, లేదా తల మీదైనా పెట్టుకోండి. మీరు విశ్వాసం ఉంచండి ఈ ప్రార్థన మీద. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. మీ విశ్వాసం మా విశ్వాసం గొప్ప కార్యాలని దేవుడు, స్వస్థత కార్యాలను దేవుడు నడిపిస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఈ మాటలన్నీ కూడా వారి హృదయాల మీద పనిచేయటానికి, వారిని నడిపించడానికి, వారిని విమోచించడానికి సహాయం చేయడాడి మీకు వందనాలు నాయన. ఎవరైతే చేయి పెట్టుకున్నారో వారు చేయిపోయి మీ చేయి పెట్టి నాయన, మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. నీ వస్త్రపు చెంగులో స్వస్తున్నది, మీ నోటు ఉమ్ములో స్వస్తుంది, మీ నోటు వాక్కులో స్వస్తుంది ఏసయ్యా. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు మీరు మీ యేసు నామములు ఇప్పుడే స్వస్థపరిచిన ఆయన. అయ్యా, మా దగ్గర ఇండి బంగారం లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చిస్తున్నావు నజరేయుడైన యేసు నామంలో నాయన. వారు పేతురు ఆహాన్ని ప్రార్థించినప్పుడు ఎలాగో పుట్టుకుంటూ వాళ్ళు వేసాడు ప్రభా. మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో విడుదల ఉందా, మీ నామంలో స్వస్థత ఉందయ్యా నాయన. ఇగో నాయన బిడ్డలను స్వస్థపరిచి ఆరోగ్యం చేత నింపండి, గొప్ప రక్షణ బిడ్డలకు దయచేయమని, ఈ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మా జీవోత్పత్తి యేసే పాదం దగ్గర సాగిలపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి పిల్లరా. మీ ఇంకా ప్రార్థన అవసరం కావాలంటే మా ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి, మీకు మేము అందుబాటులో ఉంటాం. మంచిదండి. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.